హాయ్ ఫ్రెండ్స్, 365 రిపీట్ ద ఇయర్ నెక్స్ట్ ఎపిసోడ్ని అయితే చూద్దాం. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది ఇక ఫైనల్ ఎపిసోడ్. ఇంతటితో ఈ డ్రామా అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇందులో మీకు అందరికీ ఉన్న డౌట్స్ అయితే నేను క్లారిఫై కూడా లాస్ట్కి కంక్లూజ్ చేస్తాను. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు ఆ పార్క్స్ అలా అనటంతో హీరో ఏదో ఆలోచిస్తూ హీరోయిన్కి ఆ ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి చూడమని అంటాడు. అయితే అక్కడైతే ఎవరు ఉండరని హీరోయిన్ అయితే తనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. హీరోయిన్ ఓల్డ్ మ్యాన్ పంపిన ఇంతకుముందు మెసేజెస్ని అయితే ఒక్కసారి చూస్తూ ఉంటుంది. అయితే ఆ మెసేజెస్ చివరన ఈ ఓల్డ్ మ్యాన్ ఎప్పుడు కూడా పులి స్టాప్ పెట్టి ఉంటాడు. అయితే ఇప్పుడైతే పెట్టి ఉండడు. సో ఈ మెసేజెస్ చేసింది అయితే ఇతను కాదని తనైతే ఒక కంక్లూజన్కి అయితే వస్తుంది. ఇదే హీరోకి కూడా చెప్తుంది. ఇద్దరూ కలిసి ఆ ఓల్డ్ మ్యాన్ యొక్క వైఫ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళాలని అనుకుంటాడు. ఎందుకంటే అతను అక్కడికే వెళ్ళాడని ఇంతకుముందు మెసేజ్ చేసి ఉంటాడు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు కూడా అటువంటి వారెవరు ఇక్కడ లేరు అని చెప్తాడు. అయితే అక్కడ ఉన్న ఒక అమ్మాయి ఏంటి ఏమన్నారు మీరు యాంగ్ అని అన్నారా? అయితే ఆయన ఒక ఓల్డ్ మ్యాన్ కాదు, మా ప్రొఫెసరు, ఆయన ఇక్కడ పని చేస్తూ ఉంటారు అది ఇది అని చెప్తారు. వీళ్ళు కూడా షాక్ అయిపోతారు. అతని ఫోటో కూడా చూపిస్తారు. అయితే తనే అని కన్ఫర్మ్ చేస్తారు వాళ్ళు కూడా. హీరోయిన్లకు పెద్ద షాక్, ఇతను ప్రొఫెసర్ ఏంటని చెప్పి. తర్వాత ఈ ఓల్డ్ మ్యాన్ ఏమో ఆ పని మనిషిని మీట్ అయి మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్లు మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి తను లాస్ట్ టైం వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ని చూపించమని అడుగుతారు. అయితే వాళ్ళు కూడా దాన్ని చూపిస్తారు. అందులో ఆ పని మనిషి ముసలాయన్ని మీట్ అవ్వటం చూస్తారు. అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతారు ఎవరి అమ్మాయి అని. అయితే వాళ్ళు కూడా చెప్తారు అతను మా ప్రొఫెసర్ యొక్క సెక్రటరీ అని. అంటే ఈ పని మనిషి డాక్టర్ లీ దగ్గర కాదు, తనకు కాదు భయపడేది ఈ ప్రొఫెసర్కి అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి ఇది మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. తర్వాత ఈ ప్రొఫెసర్ డాక్టర్ లీ యొక్క ఆఫీస్కి వస్తాడు. అయితే ఇదంతా కూడా చేయిస్తుంది ఈ డాక్టర్ లీ కాదు, ప్రొఫెసరే ఇది మొత్తం కూడా నడిపిస్తున్నాడని హీరోయిన్లకు పెద్ద షాకు తగిలిపోతుంది. వీళ్ళు కూడా అదే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా నాటకమే కదా, ఈ డాక్టర్ లీ కాదు ఫస్ట్ ఇదంతా చేసింది ఈ ప్రొఫెసర్, మన చుట్టూ ఉండు మనతో ఉంటే ఇదంతా చేయిస్తున్నాడని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఈ డాక్టర్ లీ కూడా ఈ ప్రొఫెసర్ని వచ్చి కలుస్తుంది. ఎందుకంటే దానికి ఫుల్ హెడ్ ఇతనే కాబట్టి. తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం మొత్తం నువ్వు నీ కూతురుతో ఉండటమే సరిపోయింది, సో నేను దీనికి ఇంకొక వ్యక్తిని ఎంచుకోవాలని అనుకుంటున్నానని ఈ ప్రొఫెసర్ కూడా చెప్తాడు డాక్టర్ లీకి. అయితే తను అడుగుతుంది ఎవరు అని. అక్కడితో ఆ సీన్ కట్ అయిపోతుంది. పార్కు సూని జైలుకి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ఆ వెహికల్కి ఒక బైక్ అడ్డు రావటం ద్వారా ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే అక్కడ జరుగుతుంది. అందులో ఉన్న వాళ్ళందరూ కళ్ళు తిరిగి కింద పడిపోతారు. తర్వాత ఈ పార్కు సూమ అందులో నుంచి తప్పించుకుంటాడు. అక్కడ ఒక బైక్ ఉంటుంది కదా, యాక్సిడెంట్ బైక్, ఆ బైక్ దగ్గరికి వెళ్ళి అతని ఫేస్ని చూస్తాడు. ఇక్కడ ఒక షాక్ ఏంటంటే ఈ డాక్టర్లు ఇంతకు ముందు అని ఉంటుంది కదా ఇదే నీ విధి అని. అయితే అక్కడ అతన్నే పడి ఉంటాడు. సో ఇతనికి అర్థమైపోతూ ఉంటుంది, ఓహో అందుకేనా ఆమె నాకు ఇతనే నా విధి అని చెప్పారు అని. హీరోయిన్లు ఆ ప్రొఫెసర్ ఆఫీస్కి మళ్ళీ వెళ్తారు ఎంక్వైరీ చేయడానికి. తర్వాత ఒక వ్యక్తి వచ్చి వీళ్ళిద్దరిని ఒక దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరికి ఒక బాక్స్ ఇచ్చి, ఒకవేళ మీరిద్దరు ఇక్కడికి వస్తే ఈ బాక్స్ మీకు ఇమ్మన్నారు ఈ ప్రొఫెసర్ గారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే హీరోయిన్లు దాన్ని తెరిచి చూస్తారు. వాళ్ళిద్దరికీ ఒక పెద్ద షాక్. అక్కడితో ఆ సీన్ అయితే కట్ అవుతుంది. డాక్టర్ లీ చాలా కంగారు పడుతూ ప్రొఫెసర్ ఆఫీస్కి అయితే వచ్చి ఉంటుంది. తనని వచ్చి రాగానే అతన్ని అడుగుతూ ఉంటుంది, మీకు ఇది ఎలా తెలుసు, యాక్సిడెంట్ అవుతుందని మీకు ముందే ఎలా తెలిసిందని తను అడుగుతూ ఉంటుంది. అయితే ఇంతకుముందు ఈ రీసెట్ బ్యాచ్ కూడా రీసెట్ అయినప్పుడు తను అలాగే ఆ యాక్సిడెంట్ గురించి చెప్పి ఉంటుంది కదా. ఇప్పుడు ప్రొఫెసర్ కూడా ఈ డాక్టర్ లీని ఇలాగే చెప్పి రప్పించి ఉంటాడు. తను షాక్ అయిపోతుంది. షాక్ అయ్యి తను కూడా ఏం చేస్తుంది, ఇలాగే రీసెట్ అవుతుంది. రీసెట్ అయిన తర్వాత తన కూతురు ఉన్నప్పటి దగ్గరికి తను వెళ్తుంది. ఎందుకంటే రీసెట్ అయ్యే టైంకి తన కూతురు చనిపోయి ఉంటుంది. రీసెట్ అయిన తర్వాత తన కూతురు దగ్గర కళ్ళు తెరిచి తన కూతుర్ని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. అయితే మళ్ళీ తన కూతురు చనిపోతుంది. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ కూడా తిని రీసెట్ అవుతుంది. ఇలాగే చనిపోయిన ప్రతిసారి రీసెట్ అవుతూ తన కూతురుతో ఉంటూ మళ్ళీ రీసెట్ అవుతూ ఇలా తన సైకిల్ని అయితే ఈ డాక్టర్ని కొనసాగిస్తూ ఉంటుంది. కానీ ఆ జీవితం అనేది తనకు ఎప్పుడూ ఒక్కటే రకం కదా, సో బోర్ కొడుతూ ఉంటుంది కదా. అందుకే ఈ ప్రొఫెసర్ చెప్పి ఉంటాడు, నేను నీ లైఫ్లో బోర్ కొడుతున్నావు కాబట్టి మనుషుల యాక్టివిటీస్ని గమనిస్తూ ఉండు, సో
నీ టైం ఇలాగే గడిచిపోతుంది అని తనకి సలహా ఇస్తాడు. ఆ సలహా మేరకే ఈ డాక్టర్ లీ ఏం చేస్తుంది, వీళ్ళందరినీ కూడా రీసెర్చ్ కోసం రప్పించి వాళ్ళతో ఒక గేమ్ ఆడినట్టుగా దీన్ని చేస్తూ ఉంటారు ఈ రీసెర్చ్ పేరుతో. అంతేకాదు ఈ ఎవరైతే ఫస్ట్ పార్కుసుని చంపేస్తూ ఉంటాడు కదా క్రిమినల్ దగ్గరికి, ఆ క్రిమినల్ దగ్గరికి వెళ్ళింది కూడా ఈ ప్రొఫెసరే. వెళ్ళి అతనే ఈ వర్డ్స్ అని చెప్తూ ఉంటాడు, నువ్వు ఒక్కసారి హీరోని చంపేస్తే తను చనిపోతాడు, ఒకేసారి చంపేయకూడదు అనే వర్డ్స్ కూడా ఈ ప్రొఫెసరే చెప్పి ఉంటాడు, డాక్టర్ లీ కాదు. ఈ డాక్టర్ లీ ఎందుకు రీసెట్ అవుతుంది? పాపం ఏ రీసెట్లోనైనా పాపం తన కూతురు ప్రాణాలను నేను రక్షించుకోగలనా అని చెప్పి రీసెట్ అవుతూ ఉంటుంది. కానీ ఆ పాప ప్రతిసారి కూడా చనిపోతూనే వస్తుంది. సో ఈవిడ కూడా ఎప్పుడు రీసెట్ అవ్వాల్సే వస్తుంది, ఇలా చనిపోయిన కొద్దీ కూడా తన కూతురి కోసం. హీరో హీరోయిన్లు ఒక బాక్స్ తెరుస్తూ ఉంటారు కదా, అందులో ఏముంటుందంటే ఎప్పుడు వీళ్ళందరికీ వచ్చే ఒక కార్డ్ అయితే ఉంటుంది. అయితే అందులో ఏదో రాసి ఉంటుంది, అదే అర్థం కాని వర్డ్స్ అన్నమాట. అయితే ఇది చదివి వీళ్ళు అయితే ఈ ప్రొఫెసర్కి మనం వచ్చేది ముందే తెలుసు, తన ఫ్యూచర్ని చూస్తాడు కదా అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోపే హీరోకి ఒక కాల్ వస్తుంది, అందులో అతను చప్పించుకున్నాడు అనే న్యూస్ తెలుస్తుంది. అప్పుడు హీరో అంటాడు హీరోయిన్తో, ఇదంతా ఆగలేదు, ఇది ఇంకా కొనసాగింపే, కథ ఇంకా మిగిలే ఉందని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ ప్రొఫెసర్ డాక్టర్ లీకి చెప్తూ ఉంటాడు, నేను ఇంకో మనిషిని పెట్టాలని అనుకుంటున్నాను రీసెర్చ్ కోసం అని. అప్పుడు తను అంటుంది ఎవరా వ్యక్తి అని. అంతలోపే ఆ డోర్ తెరుచుకొని ఆ పార్కుసు అయితే లోపలికి వచ్చేస్తాడు. ఈ డాక్టర్ లీ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది, ఇతన్ని రీసెర్చ్ చేస్తే ఎలా, ఇతను ఒక పెద్ద క్రిమినల్ కదా అని చెప్పి. పార్కుసు ఇంతకు ముందు ఈ ఓల్డ్ మ్యాన్ని కొట్టి ఉంటాడు కదా, ఆ సీన్ను చూపిస్తారు. అయితే ఆ మెసేజ్ కూడా పార్కుసుయే చేసి ఉంటాడు. ఈ ఓల్డ్ మ్యాన్ ఇతనితో చెప్తూ ఉంటాడు, ఇప్పుడు నువ్వు ఏం చేసినా కూడా క్రిమినల్గా ముద్రపడ్డావు, నువ్వు ఎలాగో తప్పించుకోలేవు. సో దీనికి ఒకటే మార్గం, నువ్వు కూడా రీసెట్ అయిపోతే ఇంటి నుంచి నువ్వు తప్పించుకోవచ్చు. ముందు నీ లైఫ్ ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది రీసెట్ అయిన తర్వాత. సో నువ్వు రీసెట్ అవ్వు, నన్ను చంపేస్తే మాత్రం నువ్వు రీసెట్ అవ్వలేవు, దానికి నేను బ్రతికే ఉండాలని తిని కూడా చెప్తాడు. సో పార్కుసు కూడా దానికి అంగీకరిస్తాడు. హీరో హీరోయిన్లు ఆ డెత్ కార్డ్లో ఏముందో కొంచెం అయితే రీసెర్చ్ అయితే చేస్తారు. నెక్స్ట్ చనిపోబోయే వ్యక్తి ఈ రీసెట్ ఏ రోజు అంటే జనవరి 11 కదా, జనవరి 10కి చనిపోతారన్నమాట. సో వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు చనిపోబోతున్నారని వీళ్ళకైతే అర్థమవుతుంది. తర్వాత ఈ హీరో ఏమో డాక్టర్ లీ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న కొన్ని సాక్ష్యాలను అయితే చూపించి తనని అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోబెడతాడు తనని ఇంట్రాగేట్ చేయడానికి. ఈ పని మనిషి ఉంటుంది కదా, తను ప్రొఫెసర్ ఏం చెప్తే అది చేస్తూ ఉంటుంది. అయితే ఆ కాఫీ షాప్ లోపలికి వెళ్తున్నప్పుడు హీరోయిన్ అయితే తనని చూస్తుంది, తన వెనకాలే వెళ్తుంది. తను అక్కడున్న ఒక బాక్స్లో ఒక చిన్న బాక్స్ అయితే తీసి తన బ్యాగ్లో వేసుకొని ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. అయితే హీరోయిన్ కూడా దాన్ని చూస్తుంది. హీరోయిన్ కూడా తనని ఫాలో అవుతూ తన వెనకాలే వెళ్తుంది, తను ఎక్కడికి వెళ్తుందా అని చెప్పి. డాక్టర్ లీనేమో హీరో ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడు, పార్కుసు ఎక్కడున్నాడో నాకు తెలుసు, తను నీ దగ్గరే ఉన్నాడు, సో అతను ఎక్కడున్న ప్లేస్ అనేది మీరు నాకు చెప్పి తీరాలి, లేకపోతే నేను ఖచ్చితంగా మిమ్మల్ని బయటికైతే వెళ్ళనివ్వను అని తను ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ డాక్టర్ లీ కూడా చెప్తూ ఉంటుంది తను ఎక్కడున్నాడో నాకు తెలియదు అని. సరే ఇప్పుడు ఈ ప్రొఫెసర్ ఎక్కడున్నాడో చెప్పు అన్నప్పుడు తను ఏం చెప్పదు, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి, నా కూతురు ఈరోజు చావబోతుంది అని హీరోనైతే చాలా బతిమిలాడుతూ ఉంటుంది. హీరో మాత్రం అస్సలు వినడు, ఎందుకంటే మీరు మళ్ళీ రీసెట్ అవ్వాలని అనుకుంటున్నారు, సో ప్రొఫెసర్తో అవ్వాలి కాబట్టి, ప్రొఫెసర్ లేకపోతే ఇదంతా జరగదు కాబట్టి మీరు ప్రొఫెసర్ అడ్రస్ చెప్పట్లేదు, మీరు ప్రొఫెసర్ అడ్రస్ నాకు చెప్పి తీరాలి అని హీరో అయితే తనని అడుగుతూనే ఉంటాడు. ఇటేమో డాక్టర్ లీ బ్రతిమిలాడుతూ ఉంటుంది హీరోని. తర్వాత ఈ పార్కుసు ఏమో ప్రొఫెసర్ని అడుగుతూ ఉంటాడు, ఇదంతా ఒక వింతలాగా ఉంది, అసలు ఆ ప్లేస్ ఎక్కడుంది, ఈ రీసెట్ అయ్యే ప్లేస్ అని. అప్పుడు ఈ ప్రొఫెసర్ చెప్తూ ఉంటాడు, నేను ఒకసారి చనిపోవాలని అనుకున్నాను, నా జీవితం మీద విరక్తి వచ్చి నేను ఒక దగ్గర పైనుంచి అయితే కింద పడిపోయాను, కానీ లేచి చూస్తే మాత్రం నేను బ్రతికే ఉన్నాను, కానీ పాస్ట్కి వెళ్ళి 1 సంవత్సరం ముందు బ్రతికి ఉన్నాను. అప్పుడు నాకు అర్థమైపోయింది నేను ఇంకా బ్రతికేయడానికి ఏదో కారణం ఉంది, ఈ రీసెట్ అనేది నేను అప్పుడే కనిపెట్టాను, ఇది నాకు చాలా సరదాగా అనిపించింది, ఇప్పుడు నువ్వు కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నావు అని ఈ పార్కుసుకి ప్రొఫెసర్ అయితే చెప్తాడు.
పని మనిషి ఏమో ఈ డాక్టర్ లీ వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి తనకేదో ఇంజెక్షన్ అనేది వేస్తుంది. ఇలా చేయమని చెప్పింది ఎవరో కాదు, ఈ ప్రొఫెసర్ అయ్యుంటాడు అన్నమాట. దీన్ని హీరోయిన్ చూస్తుంది. చూసి వెంటనే అరిచేసి డాక్టర్‌ని పిలిచి, "ఇక్కడ కాపాడండి, అమ్మాయికి ఏదో ఇంజెక్షన్ వేశారు" అని చెప్పి పారిపోతున్న పని మనిషి వెంటైతే హీరోయిన్ పడుతూ ఉంటుంది. ఆ పని మనిషి ఏమో పారిపోతూ ఉంటుంది. డాక్టర్ లీ అయితే హాస్పిటల్‌కి వస్తూ ఉంటుంది. టెన్షన్‌గా మేబీ హీరో వదిలేసి ఉంటాడు. అయితే తను వచ్చేసరికి అక్కడ గందరగోళంగా ఉంటుంది. అయితే తనకు తెలుసు కదా, ఇప్పుడు తన కూతురు చనిపోబోతుందని. అయితే మెల్లిమెల్లిగా తన దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడు 11:10 అయ్యి ఉంటుంది టైం. 11:11కి తన కూతురు చనిపోయే టైం అన్నమాట. సో, ఇక తన కూతురు చనిపోతుందని తెలిసి తను చాలా ఏడుస్తూ ఉంటుంది. కానీ 11, 12 అయినా కూడా ఆ పాప చనిపోదు. తను వెంటనే డాక్టర్‌ని చూసి తనకేం పర్వాలేదా అనేసరికి ఆ డాక్టర్ కూడా ఏం పర్వాలేదు అంటాడు. అప్పుడు ఈ డాక్టర్‌లి షాక్. అంటే విధి అనేది మారింది. ఇక్కడ నా కూతురు ఎప్పుడు చనిపోతూనే వచ్చింది ప్రతిసారి. కానీ ఇప్పుడు బ్రతికిందని ఈమె చాలా ఎమోషనల్ అయిపోయి చాలా ఏడుస్తూ ఉంటుంది. పని మనిషి కూడా ప్రొఫెసర్‌కి కాల్ చేసి చెప్తుంది ప్లాన్ అంతా పాడైందని. అప్పుడు ప్రొఫెసర్ కూడా అంటాడు, "సరే సరేలే, ఓకే, నువ్వు వచ్చేసేయి" అని. హీరోయిన్ ఏమో ఆ పాప రూమ్ దగ్గరకైతే వస్తుంది. అక్కడ డాక్టర్ లీ తనని చూసి, "నువ్వెందుకొచ్చావు ఇక్కడికి" అని అడుగుతుంది. అయితే ఈ డాక్టర్ చెప్తుంది, "తను లేకపోతే ఇప్పుడు నీ కూతురు ఉండేది కాదు. ఎవరో వచ్చి ఒక ఇంజెక్షన్ అయితే వెయ్యబోయారు. తనని చంపాలని చూశారు" అని చెప్తుంది. డాక్టర్ లీ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ చెప్తుంది, "ఇదంతా కూడా ఆ పని మనిషి చేత ఈ ప్రొఫెసరే చేయించాడు" అని. అప్పుడు ఈ డాక్టర్ లీ అనుకుంటూ ఉంటుంది, ఎందుకు ఇదంతా ఆయన చేయించాడు అని. ఎందుకంటే మీరు ప్రతిసారి ఆయనతో రీసెట్ అవ్వాలని తను అనుకుంటున్నాడు. అందుకే ఇదంతా చేస్తున్నాడని తను చెప్తుంది. తర్వాత ఈ హీరోయిన్ చెప్తుంది, "ప్రతిసారి మీ కూతురు చనిపోవడానికి కారణం కూడా ఆ ప్రొఫెసరే. కానీ ఈసారి మాత్రం నేను అలా జరగనివ్వలేదు. మీ కూతుర్ని నేను కాపాడాను. మీ కూతురు బతికింది. ఇది అనేది చేంజ్ అయింది మీ కూతురు బ్రతకడం ద్వారా. ఇకనైనా మీరు కొంచెం రియాలిటీలోకి రండి" అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ డాక్టర్ లీ కూడా కొంచెం ఆలోచించడం అయితే మొదలు పెడుతుంది. నెక్స్ట్ హీరోయిన్లు అయితే కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పాపను ఆ ప్రొఫెసర్ ప్రతిసారి ఎందుకు చంపుతున్నాడు, అతనికి కొంచెం కూడా జాలి లేదా అని చెప్పి. అయితే ఇదంతా ఆ ప్రొఫెసర్ తన స్వార్థం కోసం, సరదా కోసం చేస్తున్నాడని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. తర్వాత హీరోయిన్ వెళ్ళి ఈ ప్రొఫెసర్‌ని అయితే మీట్ అవుతుంది. తను మీట్ అవ్వమని మెసేజ్ చేస్తాడు. తను చెప్తూ ఉంటాడు, "మీ అందరితో నేను బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను" అని. అయితే అప్పుడు హీరోయిన్ తిడుతుంది అతన్ని, "ఇలా కనెక్ట్ అయిన వారు ఇలా ఎవరు బిహేవ్ చేయడు. మా చావులను చూసి మీరు చాలా ఆనందంగా ఉన్నారు కదా" అని. అయితే అప్పుడు చెప్తూ ఉంటాడు ఈ ప్రొఫెసరు, "నేను నెక్స్ట్ చనిపోబోయేది కూడా చెప్పగలను. ఎవరికి తెలుసుకోవాలని లేదా ఎవరు చనిపోబోతారో" అని తను అంటాడు. తర్వాత ఈ డాక్టర్ లీ కూడా ఆ పని మనిషిని అయితే వెళ్ళి కలుస్తుంది. తనతో చెప్తూ ఉంటుంది, "నువ్వు ఎందుకు ఇలా చేసావని." ఆ పని మనిషి కూడా తనకు సారీ చెప్తుంది. అయితే ఆ ప్రొఫెసర్ నా కూతుర్ని బ్రతికిస్తానని నాకు మాట ఇచ్చాడు అని చెప్తూ ఉంటుంది. అంతేకాదు ఈ పని మనిషి కూడా వీళ్ళతో పాటు ప్రతిసారి రీసెట్ అవుతూ వస్తుంది. అప్పుడు ఈ డాక్టర్ లీ చెప్తుంది, "నీకేమైనా పిచ్చా? కేవలం మనం సంవత్సరం మాత్రమే ముందుకు వెళ్ళగలము. 3 సంవత్సరాలు అవుతుంది నీ కూతురు చనిపోయి. ఎలా నువ్వు నీ కూతురిని బతికిస్తానంటే నమ్మావు" అని అంటుంది. అప్పుడు ఈ పని మనిషి కూడా నిజంగా తనకు కూడా ఏం అర్థం కాదు. ప్రొఫెసర్ దగ్గరికెళ్ళి డాక్టర్ లీ అడుగుతూ ఉంటుంది, "ఎందుకు ఇలా చేస్తున్నారు? నా కూతుర్ని ప్రతిసారి ఎందుకు చంపుతున్నారు? నా ఎమోషన్స్ ఏంటో మీకు తెలుసు కదా, ఇలా ఎందుకు చేస్తున్నారు" అని తను అడుగుతూ ఉంటుంది. ఈ ప్రొఫెసర్ ఏమో తనని మళ్ళీ బ్రెయిన్ వాష్ చేస్తూ, "ఎలాగో నీ కూతురు చనిపోతూ ఉంటుంది. నీ కూతురికి వచ్చిన జబ్బు మామూలు జబ్బు కాదు. నువ్వు మా అంటే ఇప్పుడు బ్రతికింది. ఇంకో నెల 2 నెలలు, మా అంటే ఇంకో 6 నెలలు తర్వాత కూడా తను చనిపోతుందని" తనకి మళ్ళీ బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు, "నేను ఆ క్లినిక్ సెంటర్ ఉంది కదా ప్రొఫెసర్ది అండ్ డాక్టర్ లీది, దాని మీద అరెస్ట్ వారెంట్ అయితే తీసుకురాబోతున్నానని." హీరోయిన్ అయితే ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు హీరో తనని ఏమైంది అని అడుగుతాడు. అయితే తను ఇంతకుముందు ఆ కాఫీ షాప్లో కలిసిన దాన్ని గుర్తు చేసుకుంటుంది, ఓల్డ్ మ్యాన్ని. అయితే హీరో కూడా తిను ఎందుకు ఇంత ఆలోచిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. డాక్టర్ లీ వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏదో ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటుంది. ఇప్పుడు తిను రీసెట్ అవుతుందా లేదా అనేది కూడా మనకు తెలియదు. డాక్టర్ లీ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి ఇంత జరిగినా కూడా మళ్ళీ రీసెట్ అవ్వడానికి రెడీ అయిపోతూ ఉంటుంది. తనకి చెప్తూ ఉంటుంది, "నేను
రీసెట్ అవ్వాలని నిర్ణయించుకున్నాను అని. అయితే రీసెట్ అవ్వటానికి కేవలం కొద్ది రోజులు మాత్రమే టైం ఉంది కనుక నేను ఒక కండిషన్ మీద ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆ పార్క్ జూకి మీరైతే హెల్ప్ చేయడానికి వీలు లేదు. తను రీసెట్ వద్దు. తను చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని చెప్తూ ఉంటుంది. అయితే ఈ ప్రొఫెసర్ కూడా పెద్ద అతన్నేం నమ్మలేదు. కేవలం తను ఓన్లీ ఒక ప్లాన్ తోటి తనని కొద్ది రోజులకే రీసెర్చ్ చేయాలనుకుంటాడు. అంటే ఏదో ప్లాన్ వేస్తాడు ప్రొఫెసర్ కూడా. అంతలోపే అతనికి ఫోన్ వస్తుంది. అయితే ఇతన్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ అనేది దొరికి ఉంటుంది. సో పోలీసులు ఇతనికి కాల్ చేసి ఆ విషయాన్ని అయితే చెప్తారు. ఎందుకంటే ఈ పని మనిషి ఉంటుంది కదా, తన మీద కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది, ఈ ప్రొఫెసర్ నా చేత ఇన్ని పనులు చేయించాడని చెప్పి. తర్వాత ఈ డాక్టర్ లీ కూడా తనకి ఫోన్ చేసి బ్రతిమిలాడుతూ ఉంటుంది, నువ్వు ఇలా చెయ్యకు, కొద్ది రోజులు ఆగు, నేను రీసెట్ అవ్వబోతున్నానని. కానీ ఆ పని మనిషి మాత్రం అస్సలు వినదు. తను ఇన్ని రోజులు నాతో పని చేయించుకున్నాడు, నా కూతుర్ని రప్పిస్తాడని ఏదేదో చెప్పి నన్ను ఇంత ఘోరంగా మోసం చేశాడు అని తన కోపంలో కేసు పెట్టి ఉంటుంది ప్రొఫెసర్ మీద. హీరో హీరోయిన్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఈ రీసెట్ అనే ప్రాసెస్ ఎక్కడ చేస్తున్నారో వీళ్ళకు తెలీదు. అయితే ఈ ఓల్డ్ మ్యాన్ ఉంటాడు కదా, తనకి హీరోయిన్కి ఒకసారి చెప్పి ఉంటాడు వాళ్ళ సొంత ఊర్లో తనకు అక్కడ ప్రశాంతంగా ఉంటుందని. సో హీరోయిన్కి అదంతా గుర్తొచ్చి హీరోకి చెప్తుంది, మేబీ తను అక్కడే ఏదైనా చేయబోతున్నాడేమో అని చెప్పి. అయితే ఈ హీరో కూడా కొంచెం అడ్రస్ అయితే కనుక్కొని తీరుతారు. సో వీళ్ళు ఫిక్స్ అయిపోతారు, ఓకే అదే ప్లేస్లో తనైతే రీసెర్చ్ చేయబోతున్నాడు అని చెప్పి. హీరో ఏమో ఈ హీరోయిన్కి జాగ్రత్త చెప్పి తనైతే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. హీరోయిన్ ఆ కాఫీ షాప్లో ఆ ముసలోడు ఏం చెప్పాడో అనేది తలుచుకుంటూ ఉంటుంది. అతను ఏం చెప్పి ఉంటాడంటే నెక్స్ట్ చనిపోబోయేది తెలుసుకోవాలని లేదా అని, హీరోనే నెక్స్ట్ చనిపోబోయేది, తను నిన్ను కాపాడే ప్రయత్నంలోనే చనిపోతాడు అని చెప్తాడు. సో హీరోయిన్కి చాలా బాధిస్తుంది. అయినా కూడా ప్రొఫెసర్ని నమ్మకుండా డాక్టర్ లీ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ చనిపోబోయేది హీరోనేనా అని అడుగుతూ ఉంటుంది. అయితే అంతేకాదు, అతను ఎలా చనిపోతాడు ప్లీజ్ నాకు చెప్పు, నన్ను కాపాడే ప్రయత్నంలో అని తను చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ డాక్టర్ లీ మాత్రం అసలు ఏం చెప్పదు. ఎందుకంటే తను ఏది చెప్పడానికి రెడీగా లేదు. ఆ ప్రొఫెసర్ని ఇప్పుడు ఒకవేళ చెప్తే ఇరికిస్తారు కదా, తనని ఆపాలని చూస్తారు ఈ హీరో హీరోయిన్స్. సో తనని ఆపితే ఏమవుతుంది, రీసెట్ ఆగిపోతుంది. రీసెట్ ఆగితే మళ్ళీ తన కూతురు దగ్గరికి వెళ్ళలేదు కదా. అందుకే తను హీరోయిన్కి అయితే ఏం చెప్పడానికి రెడీగా లేదు, నన్ను క్షమించు, సారీ నేను ఏం చెప్పలేను అంటుంది. ఓల్డ్ మ్యాన్ ఏమో రీసెట్ ఆగేలా ఉందని ఈ పార్క్ జూకి చెప్తే పార్క్ జూ ఏమో ఏదో చేయడానికి బయలుదేరిపోయి ఉంటాడు. హీరో కార్లో వెళ్తున్నప్పుడు డాక్టర్ లీ ఇతనికి కాల్ చేసి, ప్రొఫెసర్ ఇప్పుడు ఆఫీస్లోనే ఉన్నారు, సో మీరు వచ్చి అరెస్ట్ చేస్తే చెయ్యవచ్చు అని తనకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మళ్ళీ ఏమనుకుంటుందో ఏమో కానీ. ఇంకో పక్క మళ్ళీ హీరోయిన్కి కూడా తను కాల్ చేసి, ముందు అక్కడి నుంచి వెళ్ళిపో, నేను ఇది మాత్రమే నీకు చెప్పగలను అని హీరోయిన్కి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే హీరోయిన్కి ఇక అర్థమైపోతుంది ఇక్కడ ఉంటే ప్రమాదం అని చెప్పి. త్వరగా హీరోయిన్ అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పార్క్ జూ అయితే ఆ డోర్ దగ్గర తనకు ఎదురు పడతాడు. హీరో ప్రొఫెసర్ని కలిసి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటంటే చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని కలిశాను, మాతో ఉంటూనే ఇంత గేమ్ ప్లే చేశారు మీరు మాతో, మీ మీద నేను అరెస్ట్ వారెంట్ని తీసుకొచ్చారు, మీ పని మనిషి అయితే కంప్లైంట్ ఇచ్చింది అని అరెస్ట్ వారెంట్ని అయితే చూపిస్తాడు. అయితే ఇతనేమో నవ్వుతూ ఉంటాడు. అంతలోపే హీరోయిన్ కాల్ చేస్తుంది. తను లిఫ్ట్ చేసినప్పుడు ఈ పార్క్ జూ అందులో మాట్లాడుతూ ఉంటాడు. సో తను చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు హీరో. అయితే నువ్వు ఫస్ట్ ఆ అరెస్ట్ వారెంట్ని చింపేయి అని తను బెదిరిస్తూ ఉంటాడు, హీరోయిన్ని చంపేస్తానని చెప్పి. తను కూడా ఏం చేయలేక అరెస్ట్ వారెంట్ని అయితే చింపి పడేస్తాడు. అయితే హీరోని ఎక్కడున్నావు నువ్వు అని అడిగినప్పుడు పార్క్ జూ అంటాడు, ముందు నీ ఇంటికి రా అని తను చెప్తాడు. అయితే హీరో వెళ్ళిపోయిన తర్వాత ఈ ముసలోడు ఉంటాడు కదా, తను ఆ పార్క్ జూకి ఫోన్ చేసి వాళ్ళిద్దరిని వెంటనే చంపేయని చెప్తాడు. అంతేకాదు హీరోకి ఓల్డ్ మ్యాన్ అయితే ఒక విషయాన్ని చెప్తాడు. అదేంటంటే ఒక్కరు కాదు, ఇందులో ఇద్దరు చనిపోతారన్నమాట. అంటే హీరో హీరోయిన్లు ఈ గేమ్లో ఇద్దరు బ్రతికి ఉండరు, ఇద్దరు ఒకేసారి చనిపోతారని హీరోకి అయితే ఇతను చెప్తాడు. అంతేకాదు ఈ విషయం హీరోయిన్కు కూడా తెలిసి ఉంటుంది. హీరోయిన్ ఈ పార్క్ జూకి చెప్తూ ఉంటుంది, నీ ఫ్రెండ్ ఎందుకు అసలు రీసెట్ అయ్యాడు తెలుసా, నీలాంటి ఒక విధవని కాపాడటానికి తను రీసెట్ అయ్యాడు, తనకి తెలియక నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాడు అని తనకి చెప్తూ ఉంటుంది. అయినా కూడా తనేమంటాడో తెలుసా, ఓకే రీసెట్ అయిన తర్వాత నేను మళ్ళీ అతనికైతే దొరకాను, సో ఈసారి నేను మంచిగా ప్లాన్ చేసుకుంటానని హీరోయిన్కి అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నువ్వు మమ్మల్ని ఏం చేయలేవని. అయితే హీరో ఎంటర్ అవుతాడు తన ఇంటికి వచ్చేసరికి పాపం హీరోయిన్ని
అతను పొడి చేసి ఉంటాడు. హీరోయిన్ పట్టుకొని ఈ హీరో ఏమో ఏడుస్తూ ఉంటాడు. హీరోయిన్ కళ్ళు తెరుస్తుంది. అప్పుడు హీరోని మళ్ళీ వెనక నుంచి పార్కుసు చంపడానికి వస్తున్నప్పుడు హీరోయిన్ అడ్డుపడుతుంది. మళ్ళీ తను గాయపడుతుంది. సో హీరోకి చాలా కోపం వస్తుంది. ఈ పార్కుసుని పట్టుకొని ఫుల్గా కొట్టేసి తననైతే బంధించే హీరోయిన్ దగ్గరికి వచ్చి తను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వెళ్తామని అంటాడు. కానీ హీరోయిన్ అయితే అస్సలు రాదు. ఎందుకంటే ఇక తను ప్రాణాలు కోల్పోతుందని తనకు తెలుసు. సో హీరోతో మాట్లాడుతూ ఉంటుంది, నేను నీకు ఆటోగ్రాఫ్ ఇవ్వలేదు కదా, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఖచ్చితంగా నేను నీకైతే ఆటోగ్రాఫ్ ఇస్తాను. మనం వీటిని చేంజ్ చేస్తాం, ఇద్దరం చనిపోలేదు, ఒక్కదాన్నే నేను చనిపోతున్నాను అని చెప్పి పాపం హీరోయిన్ అయితే చనిపోతుంది. హీరో అయితే చాలా ఏడుస్తూ ఉంటాడు. తననైతే పట్టుకొని తనతో తన మెమరీస్ అన్ని గుర్తుకు వస్తూ ఉంటాయి. వీళ్ళిద్దరూ ఇన్ని రోజులు ట్రావెల్ చేసి ఉంటారు కదా, అవన్నీ గుర్తు చేసుకొని పాపం చాలా ఏడుస్తూ ఉంటాడు తను. హీరో అయితే ఈ డాక్టర్ లీ దగ్గరికి వస్తూ ఉంటాడు. అయితే నేను రీసెట్ అవ్వాలి, మీరు అవ్వబోతున్నారు కదా అని తనని అడుగుతాడు. అప్పుడు తిని చెప్తుంది, లేదు నేను రీసెట్ అవ్వడం లేదు, ఎందుకంటే నేను హీరోయిన్ చెప్పిన దాని గురించి ఆలోచించాను. నా కూతురి భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలుసుకోవాలని ఉంది. తను ఎన్ని రోజులు బ్రతికినా ఓకే, కానీ నేను కేవలం ఇప్పుడు ప్రజెంట్లోనే ఉండాలని అనుకుంటున్నాను. ఈ రీసెట్ అనేది నేను చెయ్యటం లేదు అని చెప్తుంది. హీరోకి ఇదొక షాక్. అయితే హీరో అంటాడు, నేను ఖచ్చితంగా రీసెట్ అవ్వాలి, ఎలా అవ్వాలో చెప్పండి అన్నప్పుడు దానికి ఆ ప్రొఫెసర్ మాత్రమే దారి చూపగలడు అని తను చెప్తూ ఉంటుంది. లేదు దాని సంగతి మీకు కూడా తెలుసు, సో మీరు నాకు చెప్పండి ఎలా అవ్వాలో అన్నప్పుడు తను కూడా అసలు ఎలా అవ్వాలో చెప్తుంది. అయితే దానికి ఒక్కటే మార్గం ఉంది, ఆ టన్నెల్ అని తను చెప్తుంది. ఇంతకుముందు వీళ్ళని కూడా అలాగే తీసుకెళ్ళి ఉంటుంది కదా, అదే రూట్ అయితే తనకు చెప్తుంది. హీరో కూడా అలాగే తన కార్ వేసుకొని వెళ్తూ ఉంటాడు. ఇటుపక్క ఈ ముసలోడు కూడా అక్కడే ఉంటాడు, తను కూడా రీసెట్ అవ్వడానికి రెడీగా ఉంటాడు. అయితే హీరో అయితే కార్ వేసుకొని ఆ టన్నెల్ లోపలికి అయితే వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు అయితే పాస్ట్కి మళ్ళీ వచ్చి ఉంటారు. అప్పుడు హీరో ఏం చేస్తాడంటే ఈ ప్రొఫెసర్ దగ్గరికి అయితే వెళ్తాడు. తను షాకింగ్గా చూస్తూ ఉంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళా వచ్చావని. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు, హీరో తన దగ్గర ఉన్న ఎవిడెన్స్లు అన్నీ చూపించి ఇప్పుడు తనని అరెస్ట్ చేయించి ఉంటాడు. అంతేకాకుండా ఈ పార్కుస్ ఇక చంపడానికి రెడీగా ఉంటాడు కదా, సో ఇంకెవరిని చంపి ఉండడు. ఆ గ్లాస్ బాక్సెస్ని రెడీగా చేసుకుంటూ ఉన్నప్పుడే హీరో తన దగ్గరికి వెళ్ళి ఇతన్ని కూడా అరెస్ట్ చేపిస్తాడు పోలీసులతో. హీరో అయితే ఎవిడెన్స్లతో సహా వీళ్ళిద్దరినీ మళ్ళీ పాస్ట్కు రీసెట్ అయ్యి వచ్చి పట్టుకొని తీరుతాడు. వీళ్ళిద్దరు ఇప్పుడైతే జైల్లో ఉంటారు. హీరో హీరోయిన్ ఇంటి ముందు నిల్చొని తన ఇల్లుని చూస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ వెంటనే బయటికి వస్తుంది. కానీ ఇప్పుడు హీరోయిన్కి అయితే హీరో గుర్తు ఉండడు. హీరోకి మాత్రం హీరోయిన్ ఎవరో తెలుసు, ఎందుకంటే తను రీసెట్ అయ్యి వచ్చాడు కదా. హీరో అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు హీరోయిన్ డిటెక్టివ్ అని వెనక నుంచి పిలుస్తుంది. హీరో షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అప్పుడు తను చెప్తుంది, మీరు నాకు తెలుసు, మీరే కదా ఆ కిల్లర్ని ఆ ప్రొఫెసర్ని పట్టించారు, నేను టీవీలో చూసానని తనతో పరిచయం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరో కూడా అంటూ ఉంటాడు, మీరు కూడా ఆ ఆర్టిస్ట్ అని నాకు తెలుసు, నాకు ఆటోగ్రాఫ్ ఇస్తారా అని చెప్పి తనని అడుగుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంటూ ఉంటుంది, మీరు ఈ కేసు విషయంలో నాకు మళ్ళీ ఇంకో బుక్ రాయడానికి హెల్ప్ చేస్తారా అని తనైతే పరిచయం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరో కూడా అంటాడు, మీరు నాకు ప్రామిస్ చేశారు అని. అయితే ఏం ప్రామిస్ అని హీరోయిన్ అడుగుతుంది. అదే నాకు ఆటోగ్రాఫ్ అయితే ఇస్తారా అని అంటూ ఉంటాడు. అయితే ఇలా వీళ్ళిద్దరికి మళ్ళీ ఫ్రెండ్షిప్ బాండ్ అవుతుంది అని చెప్పి ఈ సీజన్ అయితే ఎండ్ చేస్తారు. సెకండ్ సీజన్ ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కూడా దానికోసం చాలా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా ఛానల్ని అయితే మీరు ఫాలో అవ్వండి.